నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం రసకందాయంలో పడింది. ఈ నెల 18న నెల్లూరు కార్పొరేషన్ మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం కోసం సమావేశం నిర్వహించేందుకు కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇందుకోసం 42 మంది కార్పొరేటర్లు టీడీపీ వైపు వచ్చారు. 12 మంది వైసీపీ వైపు ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు టీడీపీలో చేరిన 42 మంది కార్పొరేటర్లలో 5గురిని జగన్ వద్దకు తీసుకుపోయి పార్టీ కండువా కప్పారు. మద్దినేని మస్తానమ్మ, రవిచంద్ర, సాహితి, వేనాటి శ్రీకాంత్ రెడ్డి, షేక్ ఫమిదా తిరిగి వైసీపీలో చేరారు. మరో 4 కార్పొరేటర్లను ప్రలోభపెట్టారని తెలిసింది. వైసీపీ వైపు నిలబడే కార్పొరేటర్లకు 25 లక్షలు ఇస్తామని ఆశ చూపినట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ కార్పొరేటర్లకు భారీగా నజరానాలు ముట్టజెప్పేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కార్పొరేటర్లు అరెస్ట్ అనే ప్రచారం చేయడంతో నవాపేట పోలీస్ స్టేషన్ వద్ద ఇరు వర్గాలు చేరుకోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అవిశ్వాస తీర్మానానికి 38 మంది కార్పొరేటర్లు అవసరం కాగా కోరం లేకుండా చేసేందుకు వైసీపీ రాజకీయం చేస్తోంది. ఇరు వర్గాలు తమ కార్పొరేటర్లను శిబిరాలకు తరలించారు. అవిశ్వాసం తీర్మానంలో ఎక్స్ అఫీషియో మెంబర్లు 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఉండటం నెగ్గుకు రాగలమనే ధీమాతో టీడీపీ ఉంది.